అక్క. ఆ హాస్పిటల్ తగలబడిపోవడానికి కారణం మనీషా ఏమోనని నాకు అనుమానంగా ఉందక్క. ఏమంటున్నావు జాను? రాత్రి మనీషా మా అత్తయ్యతో మాట్లాడుతుంటే విన్నాను. అర్ధరాత్రి వరకు అత్తయ్య గారితో పాటు నిద్ర మేల్కున్న మనీషా నీ వల్ల తనకి నిద్ర పట్టట్లేదు, నువ్వు కల్లోకొస్తున్నావని అత్తయ్యతో చెప్పింది. ఆ తర్వాత కాసేపటికే ఏదో కడిగేశాను, ప్రశాంతంగా నిద్రపోతాను అని సంతోషంగా చెప్పింది. ఏం చేయాలి వదినా? మనం ఉన్న టీ ఎస్టేట్లో మేనేజర్గా పనిచేసిన భాస్కర్ గారి గురించి తెలుసుకోవాలి. తన అడ్రస్, ఫోన్ నెంబర్ ఏదో ఒకటి పట్టుకోవాలి. భాస్కర్ మన దగ్గర పని మానేసి వెళ్ళిపోయాడు వదినా. ఇప్పుడు ఎక్కడుంటున్నాడో తెలీదు. తన ఫోన్ నెంబర్ కూడా వర్క్ అవ్వడం లేదు. భాస్కర్ గారు మన దగ్గర పనిచేస్తున్నప్పుడు వాడిన ఫోన్ నెంబర్ రికార్డ్స్లో ఉంటాయి కదా. ఆ నెంబర్, వాడిన ఫోన్ IMEI నెంబర్ టెలికాం వాళ్ళు రిజిస్టర్ చేసుంటారు కదా. అవును వదినా. మన కాంటాక్ట్ నెంబర్ ఏ మొబైల్ ఫోన్లో వాడుతున్నామో టెలికాంలో రిజిస్టర్ అవుతుంది. టెలికాం వాళ్ళ దగ్గర నుంచి ఆ ఫోన్ IMEI నెంబర్ తీసుకో. ఆ ఫోన్లో ఏ సిమ్ కార్డ్ వేశారో కనుక్కో. సాధారణంగా చాలామంది ఫోన్ నెంబర్ మార్చినా ఫోన్ మార్చరు. IMEI నంబర్ ద్వారా సిమ్ కార్డ్ నంబర్ తెలుసుకోవచ్చా? టెలికాం వాళ్ళు హెల్ప్ చేస్తే తెలుసుకోవచ్చు. అలాగే భాస్కర్ గారు, అతని వైఫ్ ఆధార్ నెంబర్స్తో ఏ సిమ్ కార్డ్ లింక్ అయి ఉంటుందో తెలుసుకుంటే భాస్కర్ గారి అడ్రస్ తెలుస్తుంది. ఆయన దొరికితే చాలా చిక్కు ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. షూర్ వదినా. టెలిఫోన్ డిపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు. వాడి ద్వారా మీరు అడిగిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. మనీషా మున్నార్ హాస్పిటల్ని తగలబెట్టకపోతే మన పని ఈజీ అయి ఉండేదక్క. తను తగలబెట్టిందని మనకి ఖచ్చితంగా తెలియదు. కానీ ఆ ప్రమాదం వెనక మనీషా ఉందని తెలిస్తే మాత్రం తనని వదిలిపెట్టను.